హే గాయ్స్, బూరెలు చేద్దామా? ఈ రెసిపీ చూసిన తర్వాత బూరెలు చేయడం ఇంత ఈజీనా అనుకుంటారు. ఏం లేదు, ఒక గ్లాస్ మినపగుళ్ళు, ఒక గ్లాస్ రైస్ సెపరేట్గా ఒక 6 అవర్స్ సోక్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ అండ్ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని కన్సిస్టెన్సీ ఇలా ఉండేలాగా చూసుకుని ఒక సైడ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ గీ వేసుకుని ఒక గ్లాస్ ఉప్మా రవ్వని వేసుకుని ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఒక గ్లాస్ రవ్వకి 3 గ్లాసెస్ వాటర్ ని బాగా బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకుని ఈ రవ్వలో యాడ్ చేసేసి కంటిన్యూస్ గా కలుపుతూ ఉండాలి. ఇది బాగా దగ్గర పడిన తర్వాత 1 గ్లాస్ రవ్వకి 1.5 గ్లాస్ షుగర్ ని యాడ్ చేసుకోవాలి. స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే 2 గ్లాసెస్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. 2-3 మినిట్స్ ఇలా కుక్ చేసుకున్నాము అంటే షుగర్ బాగా కరిగిపోయి ఈ రవ్వలో బాగా కలిసిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ ఇలా వచ్చినప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఈ బ్యాటర్ కంప్లీట్ గా చల్లారిన తర్వాత చిన్న బాల్స్ లాగా చేసేసుకోవడమే. ఈ బూరెలు ఎప్పుడు పెద్ద సైజులో కాకుండా ఇలా మీడియం సైజులో ఉంటేనే బాగా వస్తాయి. అమ్మాయ, ఎలా అయితే బూరెల్లోకి స్టఫ్ ని రెడీ చేసేసాం కాబట్టి ఇప్పుడు ఈ బాల్స్ ని ఫస్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పిండిలో డిప్ చేసి డీప్ ఫ్రై చేసేయడమే. ఇలా స్పూన్ తో తీసివేస్తే కరెక్ట్ గా బాగా వస్తాయి. ఇంకా చెయ్యి కాలుతుందనే భయం కూడా లేదు. అండ్ ఇవి బూరెలు కూడా పర్ఫెక్ట్ గా రౌండ్ గా వచ్చేస్తాయి. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్ లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే బూరెలు పైన క్రిస్పీగా లోపల స్వీట్ గా జ్యూసీగా అసలు భలే ఉంటాయి. మీరైతే ఈ వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చినాయో కూడా నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ మన ఛానల్ని అయితే ఫాలో కూడా అయిపోయింది. థ్యాంక్ యూ, బాయ్.